శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్రౌ వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున కర్మయోగము 3వ అధ్యాయాన్ని మనం చెప్పుకున్నాం. ఆ కర్మయోగంలో చివరగా మనము కామాన్ని జయించాలి. కామము అంటే కోరిక. కోరికయే మన అన్ని కష్టాలకు దుఃఖాలకు కారణభూతమవుతూ ఉన్నది. ఆ కామాన్ని జయించాలి అని అంటే దానికి పరిహారం ఏమిటి అని 3వ అధ్యాయంలో చివరగా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆ కామం అనేటటువంటి శత్రువుని జయించడానికి హరి సర్వోత్తమత్వ జ్ఞానమే. హరి సర్వోత్తముడు, వాయుదేవుల వారు జీవోత్తములు. వాడు ఈశుడు, జీవుడు దాసుడు అని తారతమ్య జ్ఞానంతో పంచభేదయుక్తమైనటువంటి జ్ఞానమును కలిగి ఉండటమే సంసారానికి కారణమైనటువంటి అన్ని అనర్థాలకు కారణమైనటువంటి ఆ కామాన్ని జయించడానికి అది సాధనము అని చెప్పటం జరిగింది. ఆ కర్మయోగాన్ని ముగించి ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగాన్ని ప్రారంభించటం జరుగుతూ ఉన్నది. శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమహవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ నాశరహితమైనటువంటి మోక్షం ఒక్కసారి మనము ఈ సంసారము నుండి ముక్తులై మోక్షానికి వెళితే అది నాశరహితమైనటువంటిది, శాశ్వతము శుద్ధమైనటువంటి సుఖానుభవాన్ని, స్వస్వరూప అనుభవాన్ని మోక్షంలో పొందటం జరుగుతుంది. ఆ మోక్ష ఫలాన్ని పొందడానికి జ్ఞానయోగము మూలకంగా నేను ఈ నిష్కామ కర్మ యోగాన్ని నేను వెనుక సూర్యునికి ఉపదేశించాను. భగవంతుడు చెబుతూ ఉన్నాడు. సూర్యుడు తన కొడుకైనటువంటి వైవస్వత మనువునకు ఆ కర్మయోగాన్ని ఉపదేశించాడు. వైవస్వత మనువు ఇక్ష్వాకు రాజుకు దానిని ఉపదేశించాడు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనకు జ్ఞానము రావాలి. ఆ జ్ఞానము వలన మధ్వాచార్యుల వారు అణుభాష్యంలో చెబుతూ ఉన్నారు. జ్ఞానేనైవ పరం పదం. జ్ఞానము వలన మాత్రమే పరమపదము అంటే వైకుంఠము, మోక్షము. ఆ జ్ఞానము రావాలి మనకు అని అంటే నిష్కామ కర్మను చెయ్యాలి. నిష్కామ కర్మ అంటే ఇంతవరకు మనం విస్తారంగా చెప్పుకున్నట్లుగా ఫలాపేక్షరహితంగా భగవంతుని ప్రీత్యర్థము చేసేటటువంటిది నిష్కామ కర్మ. భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఈ నిష్కామ కర్మను నేను ఎవరెవరికి చెప్పాను అని చెప్తూ వస్తూ ఉన్నాడు. సూర్యునికి, సూర్యుడు తన కొడుకైనటువంటి వైవస్వత మనువుకు, వైవస్వత మనువు ఇక్ష్వాకు మహారాజుకు చెప్పినాడు అని చెబుతూ ఉన్నారు.
ఇక్కడ మనకు ఆ నిష్కామ కర్మ ఆచరణ యందు అభిరుచి కలగాలి. మనకు నిష్కామ కర్మ చేయటం ఎలా ఉంటుంది అని అంటే, ఏమాత్రము ఉప్పు కారము లేకుండా తినేటటువంటి పథ్యాన్ని చేసేటటువంటి రోగి తినేటటువంటి అన్నములాగా ఉంటుంది. అదే కామ్యకర్మ బాగా మంచి మసాలాలు వేసుకొని బాగా తినేటటువంటి నిషిద్ధాన్నముగా ఉంటుంది. అయితే రోగికి ఆ అన్నము తినేటప్పుడు బాధగా ఉన్నా ఆ పథ్యం చేయటం వలన వానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే మసాలా అన్నము తిన్నప్పుడు తనకు రుచిగా ఉన్న తరువాత దాని యొక్క పర్యవసానంగా ఆరోగ్యం చెడుతుంది. కాబట్టి నిష్కామ కర్మ వెనుక ఎవరెవరు ఆచరించారు, ఎవరెవరు ఆచరించినారు అనేటటువంటి విషయాన్ని చెబుతూ, ఇంత గొప్పవాళ్ళు ఆచరించినారు అని మనకు తెలిసినప్పుడు ఆ నిష్కామ కర్మ చేయటంలో మనకు కూడా అభిరుచి కలుగుతుంది. మనకు ఈ వ్యాపారవేత్తలు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఏం చెప్తారు, మన దగ్గరికి వచ్చి ఈ సోపును, ఈ యొక్క పదార్థాన్ని ఆ ప్రసిద్ధ నటుడు ఉపయోగించాడు, ఈ నటి ఉపయోగించింది, నేను ఉపయోగిస్తున్నానని ఆ నటులు ఉపయోగించకపోయినా దానిని ప్రకటనలు చేస్తారు. అప్పుడు మనకు అయ్యో వాడు ఉపయోగిస్తున్నాడు, నేను ఉపయోగించాలి అనేటటువంటి వ్యాపార రహస్యం. ఇది లౌకికమైతే, ఆధ్యాత్మికంగా మనకు ఆ నిష్కామ కర్మ యందు అది ఏదైతే ఆ నిష్కామ కర్మ భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి కారణమవుతూ ఉన్నదో, ఆ ఏ భగవంతుని జ్ఞానము మనకు మోక్షాన్ని పొందడానికి సాధనమవుతూ ఉన్నదో పరంపరగా. కాబట్టి ఆ నిష్కామ కర్మను ఎవరెవరు చేశారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ నిష్కామ కర్మకు అవ్యయ అని పేరు, అవ్యయ అని పేరు. అదే అన్నారు, అహం అవ్యయం. ఈ నిష్కామ కర్మ అవ్యయము. అవ్యయం అంటే ఆ శబ్దమే చెబుతూ ఉన్నది. వ్యయము అంటే ఖర్చు కావటం, అవ్యయము అంటే ఖర్చు కానిది, అంటే నాశము కాని. వ్యయము అంటే ఖర్చు చేయడం అంటే అయిపోయింది. అలాగే అవ్యయము అంటే నాశరహితమైనటువంటిది అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడు చెబుతూ, ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. పరంతప శత్రువులను నాశనం చేసేటటువంటి, శత్రువులకు తాపాన్ని కలిగించేటటువంటి హే అర్జున, ఈ విధంగా మనువు యొక్క పరంపరలో వచ్చినటువంటి ఈ యోగము నిమి మొదలైనటువంటి రాజర్షులందరూ తెలుసుకున్నారు, పొందారు, జ్ఞానాన్ని పొందారు, ఉపదేశం పొందారు. పొందటమే కాకుండా ఉపదేశం పొందడం సులభం, అయితే దానిని అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానము కూడా ఆ మనువు పరంపరలో వచ్చినటువంటి నిమి మొదలైనటువంటి రాజర్షులు ఆచరించారు. అయితే తరువాత ఈ కర్మ, నిష్కామ కర్మ అనేటటువంటిది చాలా కాలము స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. పరంపరగా వచ్చినటువంటి ఈ కర్మయోగము చాలా కాలము మధ్య వ్యవధానం వచ్చింది, అంటే గ్యాప్ వచ్చింది. దాని వలన ఈ కర్మ, నిష్కామ కర్మ అనేటటువంటిది లోకంలో అదృశ్యమైనది, కనబడకుండా పోతూ ఉన్నది అంటూ ఉన్నారు. నష్టః అదర్శనం గతః, కనబడకుండా పోయినది అని చెబుతూ ఉన్నారు. మనకు మన జీవనంలో, మన రోజు మన ఇంట్లో కూడా ఏదైనా ఒక వస్తువును ఒక చోట పెట్టి ఉంటాం. మనకు తెలిసినటువంటిది, మనము రోజు ఉండేటటువంటి ఇల్లు, మన వస్తువు మన ఇంట్లో పెట్టి ఉంటాం.
ఒక నెల 2 నెలలు ఒక 6 నెలలు అయిపోతే కాలం అనేటటువంటిది ఎవరినీ వదలదు. కాలానికి అందరూ అధీనులు. మన ఇంట్లో మన వస్తువును మనమే పెట్టి ఉంటే ఒక 6 నెలల తరువాత లేదా ఒక నెల తరువాత మళ్ళీ ఆ వస్తువు మనకు కావాలి అన్నప్పుడు ఎక్కడ పెట్టామో మర్చిపోయి ఉంటాం. అటువంటిది ఈ నిష్కామ కర్మ యోగం అనేటటువంటిది పరంపరాగతంగా వచ్చిన మధ్యలో చాలా కాలము వ్యవధానం రావటం వలన ఇది అదృశ్యమైపోయినది. అదే మహతా కాలేన. మహత అంటే చాలా కాలము వ్యవధానం. ఇహ అంటే ఈ లోకంలో, నష్ట కనబడకుండా పోయినది అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఇక మనకు స ఏవాయం మయా తేజ్యయోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖాచేతి రహస్యం హి ఏతదుత్తమం. హే అర్జున, ఈ రహస్యమైనటువంటి పురాతనమైనటువంటి ఈ కర్మను నేను నీకు ఇప్పుడు ఉపదేశిస్తూ ఉన్నాను. ఎందుకు ఉపదేశిస్తూ ఉన్నాను? స ఏవ అయం మయా తే అద్య యోగ ప్రోక్త పురాతన. పురాతనమైనటువంటి ఈ కర్మయోగము ఇప్పుడు నేను నీకు ఉపదేశిస్తూ ఉన్నాను. కారణమేమిటి అని అంటే, భక్తోసిమే, నీవు నా భక్తుడవై ఉన్నావు. అంతేకాదు నా యొక్క స్నేహితుడవై ఉన్నావు, సఖుడై ఉన్నావు. కాబట్టి ఈ కర్మయోగాన్ని నీకు నేను ఉపదేశిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, నీవు అనుష్ఠానం చేయాలి. ఏదైనా ఒక విద్య ఉపదేశం పొందటం కాదు, పొందిన దానిని మననం చేయాలి, ధ్యానం చేయాలి. ఆ వచ్చినటువంటి జ్ఞానాన్ని అనుష్ఠానం చేయాలి, అంటే ఆచరణలో పెట్టాలి. ఈ కర్మయోగాన్ని నేను నీకు ఉపయోగిస్తున్నాను, నీవు నా భక్తుడవు, ఆచరణ చెయ్యమని నీకు నేను ఉపదేశిస్తూ ఉన్నాను. ఇది ఈ కర్మయోగం. ఏతదుత్తమం, ఈ కర్మయోగము చాలా ఉత్తమమైనటువంటిది. అంతేకాదు రహస్యం, అత్యంత రహస్యమైనటువంటిది. ఉత్తమము రహస్యమైనటువంటిది కాబట్టే నీవు నా భక్తుడవు, స్నేహితుడవు కాబట్టి నేను నీకు ఈ కర్మయోగాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను, నీ యొక్క అనుష్ఠానము కొరకు. మనము కూడా మన ఇంట్లో చూస్తూ ఉంటాం, ఏదైనా అత్యంత ముఖ్యమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటి విషయాలను అందరికీ చెప్పం. మన ఇంట్లో కూడా అందరికీ చెప్పము. మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎవరు మనకు చాలా ఆప్తులుగా ఉంటారో, ఎవరి మీద మనకు నమ్మకం ఉంటుందో, వీనికి చెబితే ఈ రహస్యము ఎక్కడా బయటికి పోదు, వీడు దీనిని రక్షిస్తాడు, ఎవరికి నమ్మకం ఉంటుందో ఎవరి మీద, అది భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి మాత్రమే చెబుతాం. మనం ఇంట్లో కుటుంబ సభ్యులకే అందరికీ చెప్పము. వాళ్ళలో ఎంచుకొని నమ్మకము, మన మీద విశ్వాసము, గౌరవము ఉన్న వాళ్ళకి చెబుతాం. ఇక ఆధ్యాత్మిక తత్వం, ఇది పరతత్వము, శాస్త్రము, ఇది రహస్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, గుహ్యతమం శాస్త్రం ఇదం మయా ప్రోక్తం. ఇది గుహ్యతమైనటువంటి రహస్యమైనటువంటిది, అత్యంత రహస్యమైనటువంటిది. హే అర్జున అనఘా, హే పాపరహితుడా, నీకు నేను చెబుతున్నాను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే మాట చెబుతూ ఉన్నాడు. ఇది నీకు నేను ఈ కర్మయోగాన్ని చెబుతున్నాను, నీవు దీనిని అనుష్ఠానం చెయ్యి, నీ యొక్క ఇప్పుడు ఆచరించు. ఇప్పుడు నీవు ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నది, అవకాశం ఉన్నది. ఇప్పుడు నీవు దీనిని తప్పక ఆచరించాలి. ఎందుకు? ఇప్పుడు ఈ
ఏ ఫలాపేక్ష లేకుండా నీ ధర్మమైనటువంటి యుద్ధము చేయాలి, యుద్ధము చేసి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించాలి. ఇది నిష్కామ కర్మ యోగము. కాబట్టి ఇప్పుడు నీకు నేను చెబుతున్నా, దీనిని నీవు అనుష్ఠానము చెయ్యి, ఆచరించు అని చెబుతున్నాడు. ఇక అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, హే కృష్ణ, నీవేమి చెప్పావు? నేను ఈ నిష్కామ కర్మయోగాన్ని మొదట సూర్యునికి చెప్పాను, సూర్యుడు తన కొడుకు మనువునకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు, పరంపరాగతంగా వచ్చింది అని చెప్పావు కదా. అయితే నీవు చూస్తే ఈ ద్వాపర యుగంలో పుట్టినటువంటి వాడివి, సూర్యుడు చూస్తే నీకంటే పురాతనుడు, వెనుకటివాడు. నీవు అటువంటి ఈ పరిస్థితులలో నీవు సూర్యునికి ఎలా ఈ నిష్కామ కర్మయోగాన్ని ఉపదేశించినావు అని 4వ శ్లోకంలో కృష్ణుణ్ణి అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానిని మనం రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.